హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ తీర్పు వచ్చేసింది. కూటమి అనూహ్య విజయం సాధించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత సంక్షేమం అంటే చేతికి ఎముక లేకుండా సంక్షేమాన్ని అమలు చేసిన, పెద్ద ఎత్తున విద్యా వైద్య రంగాల్లో సంస్కరణలు చేసిన, దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపించిన అవేవి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడలేకపోయినాయి. తన సర్కారును కుప్పగూలుస్తూ ఏకంగా అంటే 11 స్థానాలకు దించిన పరిస్థితి. దీనికి కారణాలు ఏమైనా ఉండొచ్చు కాక అంటుంటారు కదా, కర్ణుడి చావుకు కారణాలు అనేక అన్నట్టు, గెలుపుకు తండ్రులు ఎక్కువ, ఓడిన వాళ్ళకు శత్రువులు ఎక్కువ అన్నట్టు ఇక రకరకాల పోస్ట్ మార్టం జరుగుతోంది. సరే, వైసీపీ ఎక్కడ ఫెయిల్ అయింది, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయింది అన్నది పక్కన పెడితే, ఏ వర్గాలనైతే నమ్ముకున్నాడో జగన్, ఆ వర్గాలు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మోసం చేశాయన్న చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ముఖ్యంగా అక్క చెల్లెమ్మలు అంటూ ఆయన చేసిన సంక్షేమం ఏదైతే ఉందో అది ఏది కూడా తనకు అక్కర రాలేదన్న దీనమైన గాథ అయితే వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి అంటే చంద్రబాబు ఇచ్చిన హామీలు అంటే మహిళలకు 4,000 రూపాయల, యువతకు 1,500 రూపాయల డబ్బుతో పాటు 3 సిలిండర్లు, తర్వాత పెన్షన్ కూడా 2 నెలలు కలుపుకొని జూలైలో 7,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తామన్న హామీలు కావచ్చు. అలాగే ఫ్రీ బస్ కాన్సెప్ట్ కూడా చాలా పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించిందన్న చర్చ ఇప్పుడిప్పుడే తాజాగా వెలుగులోకి వస్తుంది. వాస్తవానికి అంటే తెలంగాణలో, అటు కర్ణాటకలో ఇప్పటికే ఫ్రీ బస్ సర్వీస్ ఆయా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. సరే, ఆ గ్రౌండ్ రియాలిటీ సంగతి, అక్కడ జరుగుతున్న లొల్లుల సంగతి పక్కన పెడితే, ఆర్టీసీ ఎదుర్కొంటున్న నష్టాల సంగతి పక్కన పెడితే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు ఆలోచించిన విధానం ఏంటంటే, హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్కు మధ్య ఫ్రీగా తిరగొచ్చు అన్న చర్చ మహిళల్లో పెద్ద ఎత్తున జరిగిందని తాజాగా వెలుగు చూసిన అంశం అన్నమాట. ఇకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఓటమిని అంగీకరిస్తూ కొన్ని అంశాలను తెర ముందుంచారు. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, రైతులు, యువత, విద్యార్థులు, ఇట్లా అందరికీ ఇన్ని రకాలుగా డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా లక్షల కోట్ల రూపాయలను డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి వేసిన వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు ఏమయ్యాయని చెప్పి ఆయన కొంచెం అంటే కంటదడి పెడుతున్న స్థితిలో ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా ఆలోచింపజేస్తున్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో విందాం. ఫలితాలని దాదాపుగా కొలికి వస్తా ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసిన, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాను. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఇప్పుడు జరగని విధంగా మంచి చేసి, వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. సో ఇది ఆగిపోయింది. సో విన్నారు కదా, ఇది జగన్ నిర్వేదం. అంటే ఏ అమ్మలక్కలు, ఏ అక్క చెల్లెమ్మలు, ఏ అవ్వాతాతల మీద అయితే ఆయన హోప్ పెట్టుకున్నారో వాళ్ళంతా హ్యాండ్ ఇచ్చారనే కోణంలో అనలేదులే, కానీ వాళ్ళ ఆప్యాయత అనురాగాలు ఏమైపోయాయో అవన్నీ అంటే ఎటువైపు దారి తీస్తాయో తేలాల్సి ఉందని చెప్పి ఆయన ఒక అనుమానం కూడా వ్యక్తం చేశారు. వాస్తవానికి అంటే పోలింగ్ బూత్లలో పొద్దున్నుంచి
పడిగాపులు కాసి క్యూ లైన్లలో నిలబడ్డది. పెద్ద ఎత్తున మహిళలు, పెన్షనర్లు, ముస్లిం ఓటర్లే. ఈ నేపథ్యంలో అంటే చాలామంది విశ్లేషించింది ఏంటంటే రాజకీయ విశ్లేషకులు సైతం జగన్కు పాజిటివ్ ఓటు పొద్దున్న నుంచే పెద్ద ఎత్తున పడింది. ఈవెన్ ఇండియా టుడే మ్యాగజైన్ కూడా మహిళా శక్తి కంప్లీట్గా జగన్ వైపే నిలిచింది అని చెప్పి చెప్పిన తరుణంలో వైసీపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ మరొకసారి సాధ్యమని చెప్పి చెప్పిన ఎగ్జిట్ పోల్ సైతం అన్ని పటాపంచలైనాయి. సో ఇప్పుడిప్పుడే రియాలిటీలోకి వెళ్తుంటే, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే, ముఖ్యంగా అంటే ఈ వర్గాలన్నీ కూడా చంద్రబాబు ఇచ్చిన హామీలకు అట్రాక్ట్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇక ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో దానికి సంబంధించిన చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికే సాక్షి పేపర్లో కూడా ఒకటి రెండు వార్తలు కూడా వచ్చినాయి. అదంతా అంటే నిలిచేది కాదు, ఓటమిని అంగీకరించి తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ ఫైట్ బ్యాక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. చూద్దాం మరి ఈ ఓటమి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫినిక్స్లా లేస్తారా, లేదంటే రాజకీయాలకు దూరంగా ఉంటారా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.